ఓం శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశులకు ఈ వారం రాశి ఫలితాలు. మేషరాశి ఎంతో అనుకూలమైన సమయం. పరిధిని విస్తరించుకుంటారు. వ్యాపారంలో కలిసొస్తుంది. గ్రహాలు ఆర్థిక విజయాలకు సహకరిస్తాయి. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. నలుగురి ప్రోత్సాహము లభిస్తుంది. లాభ రాహువు కార్యసిద్ధికి ప్రసాదిస్తాడు. అవకాశాల్ని వినియోగించుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. విష్ణు సహస్రనామాలను పఠించండి. వృషభ రాశి ఉత్తమమైన కాలం. చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. ప్రశంసలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. ఏకాదశంలోని కుజుడు భూలాభాన్ని ప్రసాదిస్తాడు. లక్ష్మీదేవిని ధ్యానించండి. మిథున రాశి ఉద్యోగ విజయాలు సాధిస్తారు. అధికార లాభం సూచితం. రాజ్య కేంద్ర స్థిత రవి కార్యసిద్ధికి సహకరిస్తాడు. లాభ శుక్రయోగం అదృష్టాన్ని మోసుకొస్తుంది. నిర్ణయాల్లో పరాధీనత వద్దు. స్వబుద్ధితో ఆలోచించండి. తృతీయ కేతువు క్షేమాన్ని ప్రసాదిస్తాడు. దైవబలం ముందుకు నడిపిస్తుంది. ముఖ్య విషయాల్లో మిత్రుల సలహాలు తీసుకోండి. దుర్గాదేవిని అర్చించండి. కర్కాటక రాశి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఆత్మవిశ్వాసం అవసరం. చెడు ఆలోచనలను దూరంగా ఉంచండి. చాలా సందర్భాల్లో మౌనమే ఉత్తమం. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా నిరుత్సాహం వద్దు. వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా లక్ష్యంపైన దృష్టి సారించండి. ఆత్మీయుల సలహాలు తీసుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత తప్పనిసరి. నవగ్రహ శ్లోకాలను పఠించండి. సింహరాశి లక్ష్యాలు నెరవేరుతాయి. మానసిక దృఢత్వం అవసరం. ఏ విషయంలోనూ వెనుకడుగు వేయకండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి. ప్రశాంతంగా సంభాషించండి. దృఢమైన నిర్ణయాలు తీసుకోండి. భాగ్య శుక్రయోగం ధనలాభాన్ని అందిస్తుంది. సూర్యుడిని ఆరాధించండి. కన్యా రాశి వ్యాపార యోగం అనుకూలం. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. లౌక్యంగా సంభాషించండి. ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నా అంతిమంగా ధనలాభం గోచరిస్తోంది. మిత్రలాభం పెరుగుతుంది. మిత్రబలం పెరుగుతుంది. ఉద్యోగుల ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. కష్టానికి తగిన ఫలితం అందుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. తులారాశి అత్యుత్తమ కాలం కొనసాగుతుంది. మొదలుపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా స్పందించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రుల సూచనలను విస్మరించకండి. పూచీకత్తుల విషయంలో మొహమాటానికి దూరంగా ఉండండి. వారం మధ్యలో శుభవార్త వింటారు. లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వ్యాపారం లాభదాయకం. బుద్ధిబలం సన్మార్గంలో నడిపిస్తుంది. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి వివాదాస్పద వ్యవహారాల్లో తలదూర్చకండి. దైవబలం అండగా నిలుస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి సురక్షితంగా బయటపడతారు. నవగ్రహ శ్లోకాలను చదువుకోండి. ధనుస్సు రాశి సకాలంలో పనులను ప్రారంభించండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. పంచమ శుక్రయోగం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. సప్తమ బృహస్పతి యోగం గుర్తింపును ప్రసాదిస్తుంది.
కొన్ని సమస్యలకు గతానుభవాలు పరిష్కారాన్ని సూచిస్తాయి. లక్ష్మీదేవిని ధ్యానించండి. మకర రాశి అంతా మంచే జరుగుతుంది. పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది. అధికార లాభం సూచితం. మీ నిర్ణయాలు సమాజానికి ఉపయోగపడతాయి. వ్యాపారంలోనూ ఎదురు ఉండదు. భూ గృహ యోగాలు ఉన్నాయి. సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది. లక్ష్మీదేవిని ఉపాసించండి. కుంభరాశి శుక్రయోగం లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. నకారాత్మక ఆలోచనలకు దూరంగా ఉండండి. వాయిదా మనస్తత్వం పనికిరాదు. కొందరి సలహాలు గందరగోళానికి గురిచేసే ప్రమాదం ఉంది. అనుమానాస్పద వ్యక్తులను విశ్వసించకండి. వ్యాపార సమస్యలను బుద్ధిబలంతో అధిగమించండి. ధ్యానంతో మనోప్రశాంతతను సాధించండి. నవగ్రహ శ్లోకాలను పఠించండి. మీనరాశి అవసరాలకు డబ్బు లభిస్తుంది. అనాలోచిత నిర్ణయాలు వద్దు. సకాలంలో పనులను ప్రారంభించండి. ఆవేశానికి గురి కాకండి. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోండి. వారాంతరంలో శుభం జరుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి. శుభమస్తు.